అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ రోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దానికోసం నేను ఈ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నా అండి. దీనికి మనము థ్రెడ్ చుట్టుకుందాము. ఈ షేప్ బీడ్స్ కి సిల్క్ థ్రెడ్ వచ్చి ఒక 10 లైన్స్ 10 రౌండ్స్ తీసుకోండి. ఓకేనా, ఇది ఇటువైపు 10 ఇటువైపు 10 వస్తాయి. అంటే 10 రౌండ్స్ తీసుకొని మీరు నీడిల్కి ఎక్కించేసి 2 కొనలు కలిపి ముడేసేసుకుంటే ఇలా సరిపోతుంది. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఈ షేప్ లో ఈ బీడ్ అయితే కొంచెం పెద్దగా ఉంది, తెలుసు కదా ఎంత ఉంది, 1 ఇంచ్ పైన, 1 ఇంచ్ అనుకోండి. ఓకేనా, ఇలాంటి బీడ్ అయితే ఒకటి తీసుకొని ఈ చివరి నుంచి మనం దీనికి అల్లడం అయితే స్టార్ట్ చేసుకుందామండి. ఇలా దారాలు తీసుకున్న తర్వాత ఇలా దారాల మధ్య లోపల నుంచి నీడిల్ తీసి ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకోండి. ఓకేనా, ఈ ముడి కాస్త అడుగుకు పోయేటట్టు చూసుకున్నాము. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా లోపల నుంచి కుచ్చేసి ఇలా మనం ఈ ఫింగర్ కి ఇలా పెట్టేసుకున్నాము. అప్పుడు ఈజీ అవుతుంది మనం దారాలు నీడిల్ తీసుకోవడము. ఓకేనా, ఇలా దగ్గరగా చేసుకోండి. మళ్ళీ నీడిల్ని ఇలా కుచ్చేసి, ఎందుకంటే దారాలు కాస్త విడివిడిగా ఇలా అయిపోతాయి కాబట్టి మనం ఇలా ఫింగర్ కి చేసేసుకుంటే మనం అల్లుకోవడానికి ఇంకా నీట్ గా కూడా వస్తుంది. కాస్త గట్టిగా లాగేసుకోండి. 20 లైన్స్ వస్తాయి, మొత్తం 10 రౌండ్స్ తీస్తాం కదా. ఇక్కడ చూసుకోండి, ఇటువైపు ఏమన్నా ఎంటీగా అనిపించింది అనుకోండి, అంటే దారాలు కలవకుండా ఎక్కడ ఎంటీగా అనిపించింది అనుకోండి, కాస్త ఇది కిందికి జరుపుకుంటే వచ్చేస్తాయండి. ఓకేనా, ఇలా కొంచెం జరుపుకొని ఇంకా కాస్త థిక్గా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా ఓకేనా, ఇలా చేసేసుకున్న తర్వాత కట్ చేసుకుందాము. కాస్త థ్రెడ్స్ ఉంచి కట్ చేసేసుకోండి. తర్వాత గమ్ తీసుకొని ఈ వెనక వైపు కొంచెం అప్లై చేసేసుకోండి థ్రెడ్స్ ఉన్న సైడ్. ఆ తర్వాత ఈ థ్రెడ్స్ తో కలిపి గమ్ పెట్టేసేయండి, సరిపోతుంది. ఓకేనా, ఇలా వస్తుంది. మీకు కావాలనుకుంటే ఇట్లా ఇది బీడ్స్ కూడా అల్లుకోవచ్చండి. కాకపోతే గోల్డ్ బీడ్స్ అంతగా లైక్ చేయరు నాకు ఈ కస్టమర్ వచ్చేసి, అందుకోసం అనేసి నేనైతే గోల్డ్ అయితే యూజ్ చేయలేదు. ఓకేనా, ఈ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. కాటన్ థ్రెడ్ తీసుకొని ముందు అయితే దీనికి కొంచెం మధ్యలో ఇలా చూసుకొని ముడేసేసుకోండి. ముడేసుకున్న తర్వాత ఈ హార్ట్ తీసుకొని దీన్ని కూడా ఒకసారి కుచ్చేసేయండి. ఇలా కుచ్చేసి దీన్ని ఇలా కాస్త తిప్పుకొని మనం ట్యాగులు కట్టుకుంటాం కదా, అలా ముడేసేసుకోండి ఈజీగా.
ఓకేనా. ఈజీగా ఇలా ముడేసేసుకున్న తర్వాత ఈ కాటన్ థ్రెడ్ని కొంచెం ఈ దారాల లోపలికి కుచ్చేసి తీసేసి కట్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. పైకి కట్ చేసిన దారాలు కనపడకుండా మంచిగా ఉంటుంది. ఆ తర్వాత దీనిని మనము శారీ పైన అటాచ్ చేద్దాము. ఇలా ఇది లాస్ట్ వన్ అనమాట. నేను ఆల్మోస్ట్ అంత శారీ మొత్తం అయిపోయింది. నేను మీకు డిజైన్ చూపించేస్తాను. ఇంకా ఈ వైట్ బీడ్స్ తోటి ఇంకొక ప్రాసెస్ ఉంది చేసేది, అది చూపించేసి ఆపేస్తా. థ్రోట్ ఇన్ఫెక్షన్ అండి, గాలి ఆడట్లేదు. ఈ చివరి నుంచి కుట్టండి ఎడ్జ్కి. కాస్త టఫ్గానే ఉంటాయి కానీ మంచి డిజైన్స్. నార్మల్ నీడిల్ తోటే మనము క్రోషా వర్క్ లాగా అల్లుకోవచ్చు, బాగుంటాయి. నమ్మి చేయించుకుంటే ఎంత కష్టమైనా చేయొచ్చు, కానీ నమ్మకపోతేనే కష్టం. ఇంతవరకే. ఇలా చేసేసుకున్న తర్వాత మనకి ఈ వెనక వైపునే తిప్పేసి కష్టం తిప్పి ముడేసేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా. ఇలా ముడేసేసుకున్న తర్వాత మళ్ళీ కాటన్ థ్రెడ్ అయితే తీసుకోండి. తీసుకొని ఇది మనకి స్టార్టింగ్ కూడా ఇలానే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందామండి డిజైన్ వేరేది. ముందు అయితే శారీకి ఇలా కట్టేసేయండి, ముడేసేసుకోండి. ఆ తర్వాత ఈ స్మాల్ బీడ్స్ తీసుకోండి, కలర్స్ కాదు కానీ వైట్వి స్మాల్ ఉన్నాయి కదా, అవి తీసుకోండి. తీసుకొని ఈ పైన ఉన్న బీడ్ లోపలికి నీడిల్ పైనుంచి కిందకి తీయండి. ఇలా వస్తుంది మనకి షేప్. ఆ తర్వాత మళ్ళీ పక్కనే కాస్త కుచ్చేసి ఇలా తీసేసుకోండి. తర్వాత ఈ ట్యాజల్ ఒకటి తీసుకున్నాము, ఎంత దూరం వస్తే అంత దూరం ట్యాజల్ కట్టేసేయండి ఇలా. ఆ తర్వాత మళ్ళీ ఫోర్ బీడ్స్ తీసుకోండి. ఇలా కట్టేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఇలా ముడేసేసుకోండి. ముడి కానీ లాక్ కానీ చేసేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని కట్ చేసుకునే పని లేకుండా ఈ బీడ్ కింద నుంచి తీసుకురండి. తీసుకొచ్చేసి ఇక్కడ మళ్ళీ మీరు స్టార్టింగ్లో ముడేసుకున్నాము. ఇలా 1-2 సార్లు ముడేసేసుకోండి, మనకి పక్కన అంత సంబంధం లేకుండా ఉంటుంది. ఇలా సేమ్ మళ్ళీ అండి 4 బీడ్స్ తీసుకున్నాము. సేమ్ ఇంతే ప్రాసెస్ తోటి మళ్ళీ ఇంకొక డిజైన్ ఉంది, కాకపోతే అది డ్రింక్స్ మోడల్. అది కూడా క్రోషా లాగానే చేస్తే కాస్త పెద్దగా అల్లిన, అది చూద్దాం. అది కూడా తర్వాత ఇంకొక వీడియో పెడదాము. దీనికి ప్లేస్ సరిపోలా, అలా అని దీన్ని మొత్తం వదిలేసినా బాగుండదు కదా, అందుకని ఇక అలా ఉంచేసిన. ఇట్స్ ఓకే, పర్వాలేదులే, వదిలేసేద్దాం.
ఓకేనా అండి, ఇవాళకైతే ఈ డిజైన్ ఇంతే అండి. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన వీడియోస్ అయితే ఈజీ వేలోనే అందరూ నేర్చుకునేలాగానే కొత్తగా స్టార్ట్ చేసినా సరే ఈజీ మెథడ్లో అయితే ఉన్నాయండి. ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి, 2-3 వీడియోలు చూడండి, మీకే తెలుస్తుంది. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నేను మీకు డిజైన్ చూపించేస్తాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది, డిజైన్ కూడా బాగుంది. దీన్ని ఇలా వదిలేలాక ఎలాగో అలాగైతే కట్టేసిస్తున్నా, బాగాలేదని. ఇలా ఓకే కదా, సెట్ అయింది కదా. ఒట్టిగా ఉంచితే ఏం బాగుంటుంది, ఒక మంచిగా కనపడేటట్టు చేయాలి, మన పని అది కదా. ఓకే, మరి ఫుల్ డిజైన్ చూపించేస్తా. ఇది అండి, చూసారా మన క్రోషా వర్క్ కన్నా కూడా ఎంత బాగా వచ్చిందో మన డిజైన్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శారీ ఇది, దీనికి డిజైన్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.